అండి, బాగున్నారా? ఒక్కసారి అలవాటైతే మళ్ళీ వదిలిపెట్టాలంటే కష్టం. అయ్యో, నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదు కదా. నేను అనేది చాట్ గురించండి. ఇక్కడ రీసెంట్ గా సమోసా చాట్ తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మళ్ళీ వచ్చాము. రోజు తింటే రోగం, ఎప్పుడో ఒకసారి తింటే లాభం. ఆ మనసులో అనుకుని సమోసా చాట్ అయితే ఆర్డర్ ఇచ్చాం. పిల్లలకేమో పాపడ్ చాట్ ఆర్డర్ ఇచ్చాం. తింటే రోగం అని ఎందుకన్నానంటే, ఈ మధ్య వచ్చే రోగాలకి బయట ఫుడ్ తినకపోవడం మంచిది. కానీ ఏం చేస్తామండి, అప్పుడప్పుడైనా మనకు తినాలనిపించింది, తినకపోతే మనం సంపాదించేదే ఎందుకు అనిపిస్తుంది. సరే అయితే వేడివేడి చాట్ అయితే రెడీ అయింది. సరే సరే, చాట్ అయితే రెడీ. మీకు ఒక చిన్న సలహా, ఇలా వేడివేడిగా ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే నోట్లో పెట్టేసుకోకండి, నాలుగు కాలిద్ది. నాలా తొందర పడకూడదు. సరే, పిల్లలకు కూడా ఇచ్చేశారు. ఓన్లీ చాట్ తినేసి ఇంటికి వెళ్తే మళ్ళీ వంట చేయాల్సి వచ్చిద్దని నెక్స్ట్ ఏంటి అని అడిగాను మా ఆయన్ని. ఓ, అక్కడ ఏదో అంతమంది ఉన్నారంటే ఏదో ఫుడ్ బాగానే ఉంటదని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అన్ని టేస్ట్ గానే ఉన్నాయంట. ఇక్కడ ఉన్న జనం చూస్తేనే ఒప్పుకోవచ్చు. మంచి బిజినెస్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ అండి. కష్టపడి సంపాదించుకోవటం, నచ్చింది తినటం అన్నట్లు ఉంటారు అందరూ. ఆ అందరిలో నేను కూడా ఒకదాన్ని. సరే అయితే ఒక ప్లేట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ చూసి ఇంకోటి కూడా చెప్పాం. నిజంగా అంటే చాలా బాగుంది. అందులో గోంగూర పచ్చడి కూడా ఉంది కదా. రేట్ వచ్చి 140 రూపీసేనంట. వేడివేడిగా తిన్నాము. తిన్న తర్వాత మాత్రం ఈ బిర్యానీ ఒక్కసారి తింటే చాలా అనిపించింది. సరే, నెక్స్ట్ ఏంటి అనే లోపు మాకు నచ్చిన కుల్ఫీ దగ్గరికి తీసుకొచ్చారు. సెల్ తీసా, మా ఆయన సెల్ తీశారు. ఎందుకంటే నేను వీడియో తీయడానికి, ఆయనేమో ఫోన్ పే చేయడానికి. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంటికి